అందరికీ నమస్తే అండి. నిన్న రాజధాని ప్రాంత రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు. సమావేశమై ఆయన ప్రత్యేకంగా చెప్పదలిచిన అంశాలు 3. 1, రెండో విడత భూ సమీకరణ తప్పదు. మీరు ఆల్రెడీ 29 గ్రామాల రైతులు 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు. కానీ ఈ 33,000 ఎకరాల్లోనే రాజధాని నిర్మిస్తే అది మున్సిపాలిటీ, ఒక పెద్ద మున్సిపాలిటీలో ఉంటుంది తప్ప మహానగరంగా మారదు, అంతర్జాతీయ స్థాయి నగరంగా మారదు. కాబట్టి మీకు మున్సిపాలిటీ కావాలా, ఒక పెద్ద మహానగరం కావాలా? మహానగరం కావాలంటే మీరు మళ్ళీ భూములు ఇవ్వాల్సి తప్పదు. సో కాబట్టి రెండో విడత భూ సమీకరణ జరుగుద్ది అని చెప్పారు. అలాగే మీ సమస్యలన్నీ కూడా నేను పరిష్కరిస్తాను, నా సంక్రాంతి వరకు టైం ఇవ్వండి అని అడిగారు. అలాగే మీరందరూ కూడా రకరకాల జేఏసీ ఉన్నాయి, ఇన్ని జేఏసీలు వద్దు, అందరూ కలిపి అమరావతి అభివృద్ధి కమిటీగా ఒకటి ఫామ్ అవ్వండి, మీ కమిటీల తరపున కొంతమంది ప్రతినిధులు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపండి అని చెప్పారు. సో రెండో పాయింట్, మూడో పాయింట్ ఓకే. కానీ మొదటి పాయింట్ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఎందుకు ఇవ్వాలి మళ్ళీ రైతులు భూములు ఎందుకు ఇవ్వాలి మళ్ళీ? రెండో విడత భూ సమీకరణకు అసలు రైతులు ఎందుకు ముందుకు రావాలి? మొదటి విడత భూములు ఇచ్చిన రైతులకు 100% సమస్యలు సాల్వ్ చేశారా? పోనీ 100% ఎవరు సాటిస్ఫై చేయలేరు, ఎవరు పరిష్కరించలేరు. అట్లీస్ట్ 90% సొల్యూషన్స్ చూపించారు వాళ్ళ సమస్యలకు. సకాలంలో కౌలు చెల్లిస్తున్నారా? సకాలంలో వాళ్ళకి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు డెవలప్ చేసి ఇచ్చారా? సో వాళ్ళ న్యాయపరమైన చిక్కులను తొలగించారా? సుప్రీంకోర్టులో ఉన్న 3 రాజధానుల బిల్లును క్లియరెన్స్ ఇచ్చారా? అమరావతి భవిష్యత్తులో మళ్ళీ గవర్నమెంట్ మారితే అమరావతి కొనసాగుతుంది అనే భరోసా, చట్టబద్ధమైన భరోసా ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదుగా. పోనీ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. రైతులు ఇచ్చిన 33,000 ఎకరాల్లో కనీసం 10,000 ఎకరాల్లో అయినా సరే శాశ్వత నిర్మాణాలు జరిగాయా? అట్లీస్ట్ ఒక 30% ల్యాండ్స్లో అయినా శాశ్వత నిర్మాణాలు జరిగాయా? లేదు కదా. శాశ్వత నిర్మాణాలు జరగలేదు, కనీసం ప్రాంతంలో జరగలేదు. వాళ్ళకి పూర్తి స్థాయిగా రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు, డెవలప్మెంట్ జరగలేదు, కౌలు సొమ్ము సకాలంలో చెల్లించడం లేదు, న్యాయపరమైన చిక్కులు తొలగించలేదు. ఇలా ఏమీ లేకుండా మళ్ళీ మీరు భూములు ఇచ్చేయండి, మళ్ళీ మేము భూ సమీకరణ చేస్తాము. అసలు అక్కడ రైతులు వచ్చిందేంటి? వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. ఆల్రెడీ ఒకసారి భూములు ఇచ్చిన రైతులు వాళ్ళ సమస్యలు పూర్తిగా సొల్యూషన్ కాకుండా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి మీటింగ్ పెడితే మీరు మళ్ళీ భూములు ఇవ్వండి, మళ్ళీ రెండో విడత భూములు ఇవ్వండి అని అంటున్నారంటే దాని అర్థం ఏంటి? సో ఇది గట్టిగా అడిగే వాళ్ళు లేరు. యాక్చువల్లీ ఇక్కడ సాక్షి వాళ్ళేమో వక్రీకరించి రాస్తారు, వాస్తవం రాయరు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అసలు అక్కడ జరిగింది ఇంటెన్షన్ ఏంటి, దానివల్ల రైతులకు నష్టం ఏంటి, లాభ నష్టాలు ఏంటి, ప్రభుత్వం ఏం ఆశిస్తోంది, రైతులు ఏం ఆశిస్తున్నారు అనేది రాయరు, ఓయా మీడియాగా రాయరు. సాక్షి వాళ్ళేమో వక్రీకరించి రాస్తారు, వాస్తవం రాయరు. అదే ఇక్కడ సమస్య. మీడియాలు సరిగ్గా పనిచేయట్లేదు. సో చంద్రబాబు గారు చెప్పింది ఒకటి, అక్కడ రైతులు అర్థం చేసుకున్నది ఒకటి. సో ఓవరాల్గా రాష్ట్రానికి కావాల్సిందేంటి? నిజంగా అమరావతి అంటే ఒక ఎమోషన్. ఖచ్చితంగా అమరావతి రాజధాని పూర్తవ్వాల్సిందే. 2028 నాటికి నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు ఐకానిక్ టవర్స్ పూర్తవ్వాలి, అండ్ ఈ క్వాంటమ్ వ్యాలీ ఈ భవనాలు పూర్తవ్వాలి, ఎన్జిఓ టవర్స్ పూర్తవ్వాలి, గ్రూప్ డి ఉద్యోగులు పూర్తవ్వాలి, హెచ్ఓడి టవర్స్ పూర్తవ్వాలి, మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ బిల్డింగ్లు, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నీ కూడా పూర్తవ్వాలి. అంటే దాదాపుగా ఒక 30% ల్యాండ్ 100% సద్వినియోగం అవ్వాలి. ఏదైతే 62,000 కోట్ల విలువైన పనులు చేపట్టారో అవన్నీ సద్వినియోగం అవ్వాలి, అవన్నీ కూడా కళ్ళెదురుగా కనిపించాలి. అప్పుడు 2028లో రెండో విడత భూ సమీకరణకు వెళ్తే అప్పుడు భూములు రైతులు ఇవ్వడానికి ముందుకు వస్తారు. అరే మేము ఇచ్చిన భూముల్లో చాలా వరకు న్యాయం జరిగింది, అమరావతి నిర్మాణం జరిగింది, సో మాకు కూడా రిటర్నబుల్ ప్లాట్లు డెవలప్ చేసి ఇచ్చారు, మా భూములకు విలువ పెరిగింది, సో మాకు కౌలు కూడా సకాలంలో చెల్లిస్తున్నారు, మాకు న్యాయపరమైన చిక్కులు కూడా తొలగాయని రైతుల్లో ఒక ఆనందం ఉంటుంది, ఒక ఉత్సాహం ఉంటుంది. అదేమీ లేకుండా మీకు మున్సిపాలిటీ కావాలా, మహానగరం కావాలి అంటే మీరు భూములు ఇవ్వండి, మీరు ఇలాగే భూములు ఇవ్వకపోతే మున్సిపాలిటీగానే ఉండిపోతాము అంటే రైతులను బెదిరిస్తున్నారా? లేదో రైతుల యొక్క ఎమోషన్స్తో ఆడుకుంటున్నారా? సో ఇది కొంచెం ఇబ్బందికరమైన కామెంట్. అంటే చంద్రబాబు గారు పాలనా దక్షత, ఆయన సీనియారిటీ ఆయనకు తెలుసు. సో రెండో విడత భూ సమీకరణకు రైతులు వ్యతిరేకం కాదు, రైతులు సానుకూలమే, ఇస్తారు. మాలాంటి వాళ్ళకు కూడా, రాష్ట్ర శ్రేయోభిలాషులకు కూడా రెండో విడత భూ సమీకరణ జరగాలి, అమరావతి అభివృద్ధి జరగాలనే కోరుకుంటాం, అంతర్జాతీయ స్థాయి నగరంగా ఉండాలనే కోరుకుంటాం. కానీ ప్రొసీజర్ ఇది కాదు, పద్ధతి ఇది కాదు, విధానం ఇది కాదు. సో మొదటి విడత ఇచ్చిన భూములు సద్వినియోగం చేసుకున్న తర్వాత, మొదటి విడత భూములు ఇచ్చిన రైతుల్లో 90% సంతృప్తి స్థాయి వెళ్ళిన తర్వాత అప్పుడు రెండో విడత భూ సమీకరణకు వెళ్ళాలి.
అంతేకాకుండా ఊరికి మున్సిపాలిటీగానే ఉండిపోద్ది, మీరు భూములు ఇచ్చేయండి అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అందుకు రైతులు కూడా బలవంతంగా ఒప్పుకుంటారేమో తప్ప వెనక మాత్రం తిట్టుకుంటారు. థ్యాంక్ యూ.